వాట్ ఈజ్ అప్ మై అమిగోస్. ఇవాళ వీడియోలో మనం కొంచెం వెరైటీగా ఏదైనా చేద్దాం. యాక్చువల్లీ ఈ వీడియో నేను వెరీ లాంగ్ బ్యాక్ చేశాను. ప్రాబబ్లీ వెన్ ఐ వాస్ హ్యావింగ్ అరౌండ్ ఒక 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడేమో. బట్ దట్ యాక్చువల్లీ బ్రింగ్స్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ టు యువర్ లైఫ్. సో ఐఎమ్ ప్లానింగ్ టు రిపీట్ ఇట్ అగైన్. ఇట్ ఈస్ లైక్ ఎ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే వీడియో. అంటే నేను ఒక రోజులో ఏమేమి ఫుడ్ తింటానో అది బ్రేక్ డౌన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాట్ ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ ఇస్, మీరు మీ ఫుడ్ని మీరు మీ మీల్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ షుడ్ గెట్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ మీ మైండ్ ఎట్లా ఆలోచించాలో చెప్తాను. బికాస్ నేను ఫ్రమ్ ద టైమ్ దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఫిట్నెస్ జర్నీ టు రైట్ నో ఐ హ్యావ్ ఎవాల్వ్డ్ సో మచ్. నేను బిగినింగ్ స్టేజ్లో నేను ఎప్పుడు నా ఫుడ్ మీదే ఆలోచించే పాయింట్ నుంచి ఇప్పుడు వెన్ ఐ హ్యావ్ టు డూ సో మెనీ అదర్ థింగ్స్, ఫుడ్ అనేది నేను హెల్తీగా తినాలి, బట్ దట్ కెనాట్ బీ మై ప్రయారిటీ. ఐ కెనాట్ ఎఫర్ట్ టు మేక్ దట్ మై ప్రయారిటీ. ఈ పాయింట్ దాకా వచ్చే ఈ టైంలో నేను చాలా ఎవాల్వ్ అయ్యాను. సో రైట్ నౌ వాట్ ఈజ్ మై మైండ్ స్టేట్, how do I calculate my calories, how do I calculate my protein, the protein problem, or how do I calculate my other macronutrients, అవన్నీ మీకు బ్రేక్ డౌన్ చేస్తా. వీ కెన్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇది నేను ప్రతి వీడియోలో ఈ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, ఎందుకంటే దిస్ హ్యాస్ టు బి డన్ బై యూ. దిస్ టాస్క్ ఏంటంటే మనం 10K కొట్టాం, రీసెంట్గా కొట్టాం కొత్తగా వచ్చిన అమిగోస్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నేను ఈ 10K కొట్టిన సందర్భంగా మీలో ఒక 5 to 10 అమిగోస్ని సెలెక్ట్ చేసి ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ ద మోస్ట్ వర్సటైల్ పీస్ ఆఫ్ క్లోతింగ్. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, 2 టాస్క్లు ఉన్నాయి. టాస్క్ నెంబర్ 1 ఇస్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. హ్యాండిల్ నేమ్స్ ఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ మీరు ఇప్పటి నుంచి నవంబర్ 1st వీక్ దాకా వచ్చిన వీడియోస్ అన్నీ చూసి ఆ వీడియోస్ కింద #AmigoHits10K గుర్తుపెట్టుకోండి. ఒక వీడియో కింద కాదు, 2 వీడియోల కింద కాదు, నవంబర్ 1st వీక్ పర్టికులర్ 1st వీక్ ఎండింగ్ దాకా వచ్చే ప్రతి వీడియో కింద #AmigoHits10K అని పెట్టి మీరు నాకు ఏదైనా రాయొచ్చు. దాని క్రైటీరియా పెద్దగా ఏం లేదు. ఇట్స్ ఆల్ అప్ టు యూ అమిగోస్. తిట్టాలంటే తిట్టండి, పొగడాలంటే పొగడండి, అడగాలంటే అడగండి. ఇట్స్ ఆల్ అప్ టు యూ. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. అనౌన్స్మెంట్ డన్. We will get right in. అమిగోస్ ప్రతి వీడియోలాగే ఈ వీడియోని కూడా ఒక 4 సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేస్తున్నాను. సబ్ టాపిక్ నంబర్ 1 is the macronutrient basics. సబ్ టాపిక్ నంబర్ 2 is what do I think, నేను ఏం ఆలోచిస్తాను, అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ యూ షుడ్ కన్సిడర్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ యూ షుడ్ నాట్ కన్సిడర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ సబ్ టాపిక్లో. అండ్ సబ్ టాపిక్ నెంబర్ 3 is యాక్చువల్లీ ఈ టైటిల్ సజెస్ట్ చేసింది వాట్ ఐ ఏట్ ఇన్ దిస్ డే. అండ్ సబ్ టాపిక్ నెంబర్ 4 is the conclusion where I conclude it all. ఈ సబ్ టాపిక్స్ పక్కనే నేను ఈ టైమ్ స్టాంప్స్ అవి కూడా పెట్టాను. సో ఇఫ్ యూ వాంట్ టు జంప్ టు ఎనీ పర్టికులర్ టైమ్ స్టాంప్, దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు కింద డిస్క్రిప్షన్లో ఆ టైమ్ స్టాంప్ నంబర్ కొడితే యూ కెన్ డైరెక్ట్లీ స్కిప్. బట్ ఐ సజెస్ట్ మీరు మొత్తం చూస్తే మీకు ఒక ఆల్రౌండ్ క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ మై రికమెండేషన్. వాచ్ ఆల్ ద సబ్ టాపిక్స్ టుగెదర్, విచ్ బ్రింగ్స్ మీ టు సబ్ టాపిక్ నంబర్ 1, మ్యాక్రోన్యూట్రియంట్ బ్రేక్ డౌన్. మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే పర్టికులర్లీ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ప్రోటీన్ ఒక్కటే ఉంటే సరిపోద్ది కదా అని చెప్పి ప్రోటీన్ మీదే ప్రోటీన్ అని చెప్పి అసలు ప్రోటీన్కి ఒక అప్పర్ లిమిట్ లేకుండా తినేస్తుంటారు. బట్ దే డోంట్ కేర్ అబౌట్ ద అదర్ 2 మ్యాక్రోన్యూట్రియంట్స్. దట్ యూ షుడ్ నెవర్ డూ అమిగోస్. మీకు ఎప్పుడు ఒక బ్యాలెన్స్ ఉండాలి మీరు తినేటప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ ఫుడ్ ఈజ్ ద మోస్ట్ హెల్దియెస్ట్ ఫుడ్. కీప్ దట్ ఇన్ మైండ్. మీరు ఇండియన్ ఫుడ్ని ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఆ హెల్దీ ఫుడ్ మీరు తింటే యాక్చువల్లీ మీరు ఈ 3 మ్యాక్రోన్యూట్రియంట్స్ని విత్ ద ఎడిషనల్ మైక్రోన్యూట్రియంట్స్ విచ్ ఆర్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవన్నీ మీకు కరెక్ట్ క్వాంటిటీలో వెళ్తున్నట్టు. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేసరికి దేర్ ఆర్ మేజర్లీ ఈ 3, మేజర్లీ కాదు మొత్తం కలిపి ఈ 3 ఉంటాయి. ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. ఒకదానికన్నా ఒకటి ఎక్కువ కాదు, ఒకదానికన్నా ఒకటి తక్కువ కాదు. ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్. మీరు ఎప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఒకదాన్ని ఇగ్నోర్ చేయకూడదు. సో having a balanced meal is the solution to this amigos, and which brings me to subtopic number 2.
నేను పర్టికులర్గా ఏం చేస్తా, ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. నేను ఒక 10 to 15 హెల్దీ ఫుడ్స్ని నేను నా డైరీలో రాసుకొని, అది మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఆ ఐటమ్స్ని నేను షఫుల్ చేస్తుంటా. ఈ 15 ఐటమ్స్ని డైలీ నేను తినను, బట్ వెన్ ఐ సెలెక్ట్ మై ఫుడ్, వెన్ ఐ కుక్ మై ఫుడ్, నేను ఏం చేస్తానంటే ఈ 15 ఐటమ్స్లో నేను కుక్ చేసే ఐటమ్స్లో ఇందులో ఏదో ఒక 3 to 4 ఉన్నాయా లేదా అని నేను చూసుకుంటాను అంతే. దట్ ఈస్ మై మేజర్ యాడింగ్ థింగ్. ఎందుకంటే నేను డైలీ నేను ఫుడ్ మీదే ఆలోచిస్తూ కూర్చోలేను. ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ. ఐ హ్యావ్ దిస్ యూట్యూబ్ ఛానల్ టు రన్. ఐ హ్యావ్ మై ఫ్లయింగ్ కెరియర్ టు పర్స్యూ. సో ఫుడ్ మీద నాకు అంత ధ్యాస ఉండదు, బట్ ఐ హ్యావ్ టు స్టే ఫిట్. ఈ యూట్యూబ్ కోసమైనా, బాగా కనబడడానికైనా, అమ్మాయిలను అట్రాక్ట్ చేయడానికైనా నేను బాగా కనబడాలి. కాబట్టి ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ బ్యాక్ ఎండ్ ఫోకస్ ఆన్ ఫుడ్. అంటే నేను యాక్టివ్గా ఫోకస్ తీసుకోకపోయినా బ్యాక్ ఎండ్ ఫోకస్ ఉంటుంది. దానికోసం నేను చేసే number 1 and only tip is to have these 15 food items, 15 basic food items which constitute of protein, carbohydrates and fats. For example, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఫ్యాట్స్లో మై సూపర్ ఫుడ్ ఇస్ పీనట్ బటర్, ఆర్ ప్రోటీన్లో మై సూపర్ ఫుడ్ ఈజ్ టోఫు, ఆర్ కార్బోహైడ్రేట్స్లో మై సూపర్ ఫుడ్ ఈజ్ వైట్ రైస్. యాక్చువల్లీ వైట్ రైస్ చాలామంది కరెక్ట్ కాదనుకుంటారు, బట్ ఐ లైక్ వైట్ రైస్. నేను వైట్ రైస్తోనే థ్రైవ్ అవుతుంటా. సో ఇట్లాగ నేను ఐటమ్స్ రాసుకొని వీటినే షఫుల్ చేస్తుంటా. అండ్ నేను ఫుడ్ని నేను నా డైలీ తినే ఫుడ్లో ఈ ఐటమ్స్ ఉండేలా చూసుకుంటా. విచ్ బ్రింగ్స్ మీ టు సబ్ టాపిక్ నెంబర్ 3 ఈజ్ వాట్ ఐ ఏట్ టుడే. ఇవాళ నేను తిన్న ఫుడ్, నేను బేసిక్గా ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతుంటాను. మీరు నా రెగ్యులర్ ఓజీ ఫాలోవర్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏం చేస్తారంటే ఒక చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో 4 hours ఆఫ్ విండోలో మాత్రమే తిని అదర్ 20 hours ఫాస్టింగ్లో ఉంటుంది. దిస్ యాక్చువల్లీ హెల్ప్స్ మీ బర్న్ ఫ్యాట్ మోర్ రెగ్యులర్ ఫుడ్ తింటూ కూడా. సో మై చాయిస్ ఆఫ్ ఫుడ్ ఈజ్ వెరీ నార్మల్. చాలామంది మన ఇండియన్ హెల్దీ ఫుడ్ని పక్కన పెట్టేసి ఎగ్జాటిక్ ఫుడ్కి, అంటే హెల్దీ డైట్ కోసం వెళ్తుంటారు. అలా చేస్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ టైం వాళ్ళు చేయగలుగుతారు, తర్వాత దే విల్ ఎనీ టైమ్ స్కిప్ టు రెగ్యులర్ ఫుడ్. సో అలా ఉండకూడదు అనుకుంటే ఆల్వేస్ హ్యావ్ ఎప్పుడూ ఒక నార్మల్ ఫుడ్ తింటూ ఉండండి, సో దట్ యూ కెన్ సస్టైన్ ఇట్. అండ్ మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీలో ఉండే లోకల్ ఫుడ్ తినండి. నేను ప్రస్తుతానికి ఇండియాలో ఉంటున్నాను కాబట్టి ఇండియన్ లోకల్ ఫుడ్ తిన్నా, అండ్ ఐ లవ్ ఇండియన్ ఫుడ్. సో ఇవాళ నేనేం తిన్నానంటే మై మీల్ నెంబర్ 1 ఈజ్ at 10 AM. ఇట్స్ అ వెరీ నార్మల్ ఫుడ్. ఒక బౌల్ ఆఫ్ రైస్, క్రిస్ప్స్, పప్పు అండ్ ఫ్రై. ఇట్స్ అ వెరీ నార్మల్ ఫుడ్. బట్ నేను రిఫైన్డ్ ఆయిల్ కానీ మైదా కానీ ఇవేమీ లేకుండా ద రెగ్యులర్ గోధుమ పిండి ఆర్ వైట్ రైస్ ఇవన్నీ మనం నా ఫస్ట్ మీల్లో యాడ్ చేశాను, విచ్ క్లబ్స్ ఆల్ ద మ్యాక్రోన్యూట్రియంట్స్. నేను ఫస్ట్ సబ్ టాపిక్లో చెప్పిన మ్యాక్రోన్యూట్రియంట్స్ అన్నీ క్లబ్ అయి వస్తాయి. సో దట్ ఈస్ హౌ ఐ చోజ్ మై ఫస్ట్ మీల్. అండ్ సెకండ్ మీల్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ మీల్. ఇట్ ఈస్ లైక్ ఎ డెజర్ట్ లైక్ మీల్. ఈ మీల్లో నేను ఏం తిన్నానంటే ఇట్స్ లైక్ ఎ స్మూతీ బౌల్. ఫ్రోజన్ బనానాస్, పైనాపిల్, కోకో పౌడర్ అండ్ పీనట్ బటర్, ఇట్లాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్నింటినీ మిక్స్ చేసి ఒక థిక్ స్మూతీ బౌల్లా చేసుకొని ఐ ఏట్ ఇట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు ఇఫ్ యూ ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్, ఐ విల్ యాక్చువల్లీ డూ అ రెసిపీ వీడియో ఫర్ దట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వీటిని నేను బ్లెండర్లో వేసి మిక్స్ చేసి తినడమే. అండ్ ట్రస్ట్ మీ అమిగోస్, దిస్ విల్ టేస్ట్ లైక్ అన్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ మీద మనసు ఎందుకు వెళ్ళదు, నేను ఐస్ క్రీమ్ జనరల్గా తిన్ను. ఐస్ క్రీమ్ మీద నాకు మనసు ఎందుకు వెళ్ళదు అంటే, నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ వన్ ఆఫ్ మై మీల్స్ విల్ బి దిస్ స్మూతీ బౌల్ విచ్ యాక్చువల్లీ టేస్ట్స్, ఐఎమ్ నాట్ జోకింగ్, ఇది చాక్లెట్ ఐస్ క్రీమ్ నా టేస్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ. మజిల్ బిల్డింగ్ కానీ స్కిన్ బాగా ఉండడానికి కానీ చాలా హెల్దీ. దిస్ ఈజ్ మై సెకండ్ మీల్ అండ్ దీస్ ఆర్ మై 2 meals. నేను పెద్దగా ఎక్కువ ఫ్యాన్సీగా ఏం చెప్పదలుచుకోవట్లేదు, నేను ఏం తిన్నానో అదే చెప్తున్నాను. విచ్ బ్రింగ్స్ మీ టు ద కంక్లూజన్. ఆల్వేస్ రిమెంబర్ దీస్ 2 points. Point number 1 is to add all kinds of macronutrients, and point number 2, ఆ macronutrientsలో హెల్దీ వేరియంట్స్ని పెట్టుకోండి. సో దట్ brings me to the end of the video. And remember, మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఏదైనా అడుగుదామనుకున్నా #AmigoHits10K అని చెప్పి అడగండి, సో దట్ యు ఆర్ ఆటోమేటికలీ ఎన్రోల్డ్ in the task
అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. హ్యాండిల్ నేమ్స్ ఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వడం కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద టాస్క్. మీరు మీ అమీగోస్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. యూ విల్ ఆల్సో నో స్టఫ్ అబౌట్ మీ అమీగోస్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేసేయండి. అడియోస్ అమీగోస్.